సో ఈ మధ్య అందరి నోట ఇదే మాట. బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ చాలామందికి దీని గురించి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో ఈరోజు మనం ఈ బిట్‌కాయిన్ గురించి చాలా సింపుల్‌గా, సరదాగా మాట్లాడుకుందాం. అసలిది ఏంటి? ఎందుకు దీనికింత విలువ? ఎందుకు అంత గొడవ? వీడియో ఎండ్ అయ్యేలోపు నీకు మంచి క్లారిటీ వస్తది. సింపుల్‌గా చెప్పాలంటే బిట్‌కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. మన దగ్గరున్న డబ్బులాగే ఇది కూడా ఒక కరెన్సీ. కానీ దీనికి రూపాయి నోటు లాంటి ఫిజికల్ రూపం ఉండదు. అది కేవలం ఒక కోడ్ రూపంలో ఆన్‌లైన్‌లో ఉంటుంది. అంతే. మనం ఫోన్‌పే, గూగుల్ పే లాంటి వాటితో డబ్బులు పంపేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అంతా బ్యాంకులు కంట్రోల్ చేస్తాయి కదా! మీ అకౌంట్‌లో ఎంత డబ్బుందో వాళ్ళకి తెలుసు. కానీ బిట్‌కాయిన్ అలా కాదు. దీన్ని ఏ బ్యాంకు కానీ, ఏ ప్రభుత్వం కానీ కంట్రోల్ చేయదు. ఇది పూర్తిగా డీసెంట్రలైజ్డ్. అంటే ఎవరి చేతిలో ఉండదు. ఇది ఇంటర్నెట్ మీద రన్ అవుతుంది. అంతే. దానివల్ల ఏ ప్రభుత్వం కూడా దీని ట్రాన్సాక్షన్లను ఆపలేదు, అడ్డుకోలేదు. మరి బ్యాంకులు లేకపోతే ఎలా నమ్మాలి? ఎలా పనిచేస్తుంది ఇది అని మీకు డౌట్ రావచ్చు. దీన్ని అర్థం చేసుకోవాలంటే నేను ఒక కథ చెప్తా సింపుల్‌గా. ఒక ఊరిలో అందరి డబ్బులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారో అందరూ ఒక పెద్ద నోట్‌బుక్‌లో రాసుకున్నారనుకోండి. ఆ నోట్‌బుక్ ఊర్లో అందరి దగ్గర ఉంటుంది. ఎవరైనా నేను నీకు ₹1,00,000 ఇచ్చాను అని రాసి నిజానికి 10,000 ఇచ్చారనుకోండి. ఆ నోట్‌బుక్ ఉన్న మిగతా వాళ్ళు దాన్ని చూసి లేదు ఇది తప్పు అని పట్టుకుంటారు. ఈ రికార్డును ఎవరు మార్చాలన్నా అందరి నోట్‌బుక్‌లలో మార్చాలి. అది అసాధ్యం. ఈ స్టోరీలో ఆ నోట్‌బుక్కే బ్లాక్ చైన్. ఇది ఒక పబ్లిక్ డిజిటల్ డైరీ లాంటిది. బిట్‌కాయిన్‌తో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ఇందులో ఒక రికార్డులాగా సేవ్ అవుతుంది. దాన్ని ఎవరూ ఎప్పుడూ మార్చలేరు. దానివల్ల బిట్‌కాయిన్ మీద చాలా నమ్మకం ఉంటుంది. అండ్ అదే దీని మేజర్ బెనిఫిట్. మరి ఒక డిజిటల్ కాయిన్‌కి ఇంత వాల్యూ ఎలా వస్తుంది? రైట్? దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. 1. లిమిటెడ్ సప్లై. బిట్‌కాయిన్ అనేది బంగారం లాంటిది. భూమి మీద బంగారం ఎంత ఉందో లిమిటెడ్. అలాగే బిట్‌కాయిన్ కూడా కేవలం 21 మిలియన్లు మాత్రమే తయారు చేయగలరు. ఇంకా కొత్తగా చేయడానికి కుదరదు. ఏదైనా వస్తువు తక్కువ ఉండి దానికి డిమాండ్ ఎక్కువ ఉంటే దాని విలువ పెరుగుతుంది. బిట్‌కాయిన్ విషయంలో ఇదే జరుగుతోంది. 2. గ్లోబల్ ట్రాన్సాక్షన్స్. దీన్ని నువ్వు ప్రపంచంలో ఏ మూల నుంచైనా, ఏ మూలకైనా బ్యాంకులు అవసరం లేకుండా పంపొచ్చు. అమెరికాలో ఉన్న నీ ఫ్రెండ్కి డబ్బు పంపాలంటే బ్యాంకుల నుంచి టైం పడుతుంది, ఫీజులుంటాయి. కానీ బిట్‌కాయిన్‌తో చాలా తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతో పంపొచ్చు. 3. సేఫ్టీ. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల దీని ట్రాన్సాక్షన్లు చాలా సేఫ్ అని అంటారు. ఎవరూ హ్యాక్ చేయలేరు, మార్చలేరు అని దానిమీద ఒక నమ్మకముంది. ఇదంతా వినడానికి బాగానే ఉంది కానీ బిట్‌కాయిన్ అంటే అందరూ ఎందుకు భయపడతారు? దీనికి కూడా కారణాలున్నాయి. 1. ప్రైస్ మిస్‌మ్యాచ్. బిట్‌కాయిన్ విలువ చాలా త్వరగా పెరుగుతుంది, తగ్గుతుంది కూడా. నిన్న ₹100 ఈరోజు 200 అవ్వచ్చు, మళ్ళీ రేపు 50 కూడా అవ్వచ్చు. ఇది చాలా అస్థిరంగా ఉంటుంది. అందుకే ఇందులో డబ్బు పెట్టడం చాలా రిస్క్. 2. కంట్రోల్లో లేకపోవడం. దీనికి ప్రభుత్వం కంట్రోల్ లేదు కాబట్టి ఎవరైనా మోసం చేస్తే మనల్ని రక్షించడానికి ఏ చట్టాలు అంత త్వరగా పనిచేయకపోవచ్చు. అందుకే బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు నష్టపోవడానికి అవకాశం ఉన్న డబ్బును మాత్రమే ఇందులో పెట్టాలి. ఇది ఒక కొత్త ఐడియా, కానీ అందరికీ సరిపోయేది కాదు. సో సింపుల్గా చెప్పాలంటే బిట్‌కాయిన్ అనేది బ్యాంకులు, ప్రభుత్వాలు లేని డిజిటల్ డబ్బు. దాని వెనక ఉన్న టెక్నాలజీ మనకి నమ్మకాన్నిస్తుంది. దాని లిమిటెడ్ సప్లై దాని విలువను పెంచుతుంది. ఇది ఒక రెవల్యూషనరీ థాట్. కానీ ఇందులో ఉన్న రిస్కుల గురించి కూడా మనం మర్చిపోకూడదు. సో దాట్స్ ఇట్. ఈ వీడియోలో బిట్‌కాయిన్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటా. అండ్ మీ సజెషన్స్, థాట్స్ ఏవైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. బై బై.